546 శ్లోకాలు కృష్ణుడు చెప్పారు. సముదాయంగా 700 శ్లోకాలు ఉన్నాయి. దానికే చదవడానికి అర్థం చేసుకోవడానికి మనిషికి బోధపడుకుంటుంది, మరి సమయం కేటాయించుకుంటున్నారు. మహాభారతం లాంటిది గ్రంథము 1,00,000 శ్లోకం ఉన్నది. శ్రీమద్ భాగవతం అనేది శ్లోకం 28,000 శ్లోకాలు ఉన్నాయి. స్కంద పురాణంలో అత్యధికంగా అనేక శ్లోకాలు ఉన్నాయి. ఇటువంటి 1,00,000 శ్లోకాలు 1,000 శ్లోకాలు మన వల్ల ఎక్కడవుతుంది? కానీ భగవద్గీత కేవలం 700 శ్లోకాలు. అది తెలుసుకుంటే ఎన్ని లక్షల శ్లోకాలు కూడాను సముదాయంగా 4 లక్షల శ్లోకాలు ఉంటాయి మన శాస్త్రాల్లో. ఆ 4 లక్షల తల శ్లోకాల తలక సారాంశాన్ని 700 శ్లోకాల్లోనే పెట్టేశారు. కానీ 700 శ్లోకాలు తెలుసుకుందని కూడా మనకి సమయం కేటాయించుకుంటున్నాం, మనకి అర్థం అవ్వకుంటుంది. సో ప్రయత్నిస్తే ఏది అవ్వకుండా ఉండదు. ఖచ్చితంగా మనం చిన్నప్పటి నుంచి చదివాము, మంచి ఉద్యోగం పొందుదామని. మంచి ఉద్యోగం పొందాము, ఒక మంచి ఇల్లు కొందామని, సెటిల్ అవుదామని. కానీ మనకి తగ్గిన ఉద్యోగం దొరకవచ్చు, దొరకపోవచ్చు, మనం కంప్రమైజ్ అయ్యాం. మనకి అది తగ్గినట్టుగా ఇల్లు కొనుక్కున్నాం, కొనుక్కోవచ్చు, మనం కంప్రమైజ్ అయ్యాం. అన్నిట్లోని జీవితంలోని కంప్రమైజ్ అయ్యాం. ఖచ్చితంగా మనం ఒకటి అనుకున్నా ఒకటి అవుతున్నది ఒకటి, చేతుల మంది ఏం లేదు. కానీ భగవద్గీత లాంటి గ్రంథాన్ని మనం ఒకవేళ తలుచుకున్నాం అనుకోండి, ప్రయత్నించాం అనుకోండి, ఖచ్చితంగా సక్సెస్ పొందుతాం. దీంట్లో అన్సక్సెస్ అనేది లేదు. స్పిరిచువాలిటీలోని, ఆధ్యాత్మికలోని ఎప్పుడు ఎవరు ఫెయిల్యూర్ అవ్వలేరు. భౌతికలోని ఫెయిల్యూర్ అవ్వచ్చు, సక్సెస్ ఇది ర్యాంక్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భౌతికంలోని మనం ప్రయత్నిస్తే మన కర్మం అనేది ఉన్నది. కర్మం తగ్గట్టుగా మనం ఫలితం పొందుతాం. కానీ ఆధ్యాత్మికంగా మనం ప్రయత్నించడం వల్ల భగవంతుడు లిఫ్ట్ చేస్తారు కాబట్టి సక్సెస్ ఉంటుంది. భగవంతుడిలో సాయం ఉంటుంది కాబట్టి మనం సక్సెస్ అవుతుంది, గ్యారంటీగా ఉండదు. కానీ భౌతికలోని ఎవరు సక్సెస్ మనకి ఎవరు సాయం చేస్తారో తెలియదు. ఎవరైతే సాయం చేస్తారని అనుకుంటామో అతనే మనకి వెన్నుపోటు పుడుస్తారు. భౌతిక ఏం గ్యారంటీ లేదు, ఎవరి మీద గ్యారంటీ లేదు. ఎవరికి నమ్మలేము, ఎవరికి విశ్వాసం చేయలేము. ఇవేందో మనకి మనం కూడా నమ్మలేము. ఈరోజు రాత్రి మనకి ఈ విధానంగా అనిపిస్తుంటుంది, రేపు పొద్దున చూసేటికి మన మూడు మార్పు ఉంటుంది. అలా చేద్దాం అనుకుంటున్నాం, లేదు ఇలా చేద్దాం అనుకుంటాం. మనకి మనపైనే గ్యారంటీ లేదు, మన డెసిషన్ పైన, మన మైండ్ పైన, మన సెన్సెస్ పైన, మన బుద్ధి పైన కూడా గ్యారంటీ లేదు. ఇంకా ఇతరుల పైన మనం ఎలా నమ్ముతాం? కానీ స్పిరిచువాలిటీలోని మనం ఏదైతే అనుకున్నామో అది ఖచ్చితంగా సక్సెస్ చేయగలం. ఎందుకంటే మనకి అది భగవంతుడు లిఫ్ట్ చేస్తారు కాబట్టి. సో అటువంటి స్పిరిచువల్ లైఫ్ని మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఎవరిదైతే స్పిరిచువల్ లైఫ్ కరెక్ట్గా ఉంటుందో, కరెక్ట్ ప్లాన్ చేస్తారో, ఆటోమేటిక్గా భౌతిక ప్రపంచం వాళ్ళు సక్సెస్ అయిపోతారు. మెటీరియాలిటీ గురించి ఏ ప్రకారంగా ప్రయత్నం చేయడం అవసరం లేదు, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది. సో అందుకే మనం అందరూ స్పిరిచువాలిటీ పైన కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఏ విధానంగా మనం మెటీరియలిస్టిక్ వరల్డ్లో కూడా మనం సక్సెస్ అవ్వగలం. మనం పూర్వం కూడా చెప్పుకున్నాం, ఎవ్రీ మెటీరియలిస్టిక్ ప్రాబ్లమ్ హ్యావ్ ఏ స్పిరిచువల్ సొల్యూషన్. అన్నీ ఈ ప్రపంచంలో అన్ని బాధాకరమైన వస్తువులు, విషయాలు మనం ఆధ్యాత్మికంగానే దానికి సాల్వ్ చేసుకోగలం. భౌతిక ప్రపంచంలో దుఃఖము ఎప్పుడు భౌతిక విషయాలు, వస్తువులపైన మనం సొల్యూషన్ చేసుకోలేము.
ఆధ్యాత్మిక సొల్యూషన్ చేసుకోలేం. అందుకే అందరూ భగవద్గీత లాంటి గ్రంథాన్ని మనకి భగవంతుడు అవకాశం ఇచ్చారు, చదవడానికి అవకాశం ఇచ్చారు, చదువుకోవడానికి సమయం ఇచ్చారు. ఇటువంటి దేవాలయం నిర్మించి మనకి భగవంతుడు ఇన్వైట్ చేశారు. మరి ముందు ఒక భగవద్గీత మనకి ఇచ్చారు చదవమని. అయినా కూడా మనం చదవలేకపోతే, వినలేకపోతే, తెలుసుకోలేకపోతే మనం దీనికంటే ఇంకా దుర్భాగ్యం అయితే ఎవరు లేదు. ఎవరు కష్టపడలేదు, వండలేదు, అతను భోజనం అతని చేతికి వచ్చింది, తినపోతే ఎవరిది తప్పు? అతను ఉండలేదు, అతను సంపాదించలేదు, అతను ఏ ప్రకారం కష్టపడలేదు, కానీ భోజనం చేతికి వచ్చింది, నేను తిన్నాను అంటే అతనిలోనే దోషం ఉన్నది. మనకు అన్ని ప్రకారంగా వాతావరణం, అన్ని ప్రకారంగా గ్రంథాలు, క్లాసులు అన్నీ మన దగ్గరే ఉన్నాయి. ముందు ఇటువంటి గీత, భాగవతం గ్రంథాలు చదవాలంటే గురుకుల ఆశ్రమానికి వెళ్ళేవారు, చిన్నప్పటి నుంచి నేర్చుకునని. ఆ గురుకుల ఆశ్రమంకి వెళితే కానీ మనకి ఇటువంటి గ్రంథాలన్నీ మనం తెలుసుకోలేమని. కానీ మనకి ఇప్పుడు పిల్లలు కూడా గురుకుల ఆశ్రమం పంపించడానికి లేదు అవకాశం, మనం కూడా గురుకుల ఆశ్రమానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. కానీ ఇది ఒక గురుకుల ఆశ్రమం లాంటిది, ఆశ్రమంగా మనకి స్వామి ఏర్పాటు చేశారు తాత్కాలికంగా. సో అటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. సో 2వ అధ్యాయం అందరూ 1వ నంబర్ శ్లోకం నుంచి పారాయణం చేద్దాం. 2వ అధ్యాయ సాంఖ్యయోగ. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం నిషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ కుతస్త్వాం కష్మలమిదం విషమే సముపస్థితం అనాజదుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున. క్లేవ్యం మాస్మగమోపార్థ నైతత్వయుపపద్యతే. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతపో. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన. ఇషుభి ప్రతియచ్ఛామి ఓజాహవరిసూదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భక్తుం భైక్షమపీహ లోకే. హత్వార్థకామాస్తు గురూనిహేవ భుంజియో భోగాన్ రుధిరో ప్రదిగ్ధాన్. నాచైద్విద్మా కతరన్న గరీయో యద్వా జయేమ యది వా నా జయేయుః. యానేవ హత్వా నోజిజివిషామస్ తే అవస్థితా ప్రముఖే ధాతరాష్ట్రః. కార్పణ్యదోషాపహత స్వభావా పృచ్ఛామి త్వం ధర్మ సమ్మూఢచేతః. యచ్ఛేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం తం ప్రపన్నం. నహి ప్రపశ్యామ మాప్ అనుద్యా
యచ్చోకముచ్చోషణమింద్రియాణం ఉపాప్య భూమా వసపత్నరుద్ధం రాజ్యం సురణామపి చాధిపత్యం. సంజయ ఉవాచ ఏవముక్తా హృషీకేశం గుడాకేశ పరంతప న యచ్చ ఇతి గోవిందం ఉక్తా దృష్టిం బభూవః. తమోవాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్मध्ये విసిదంతమిదం వచః. శ్రీభగవానువాచ అశోచ్యాదన్వశోచస్తం ప్రజ్ఞాబాధాంశ్చ భాససే గతాసు న గతాసుంశ్చ నానుశోచతి పండితః. నత్వే బాహుం జాతు నాశం నత్వం నేమే జనాధిపః నాచైవ న భవిష్యామః సర్వే భయమతో పరం. దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శాశు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదః ఆగమాపాయన నిత్య స్వాం స్థితిచ్ఛస్వ భారత. యం హీనో వ్యతయంతే తే పురుషం పురుషర్షభ సమాదుఃఖ సుఖం ధీరం స అమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సత. ఉభయోరపి దృష్టంత స్తనోయస్తస్వమర్షిభిః అవినాశీ తు తద్విధి येन सर्वमिदं ततं विनाशम् अभ्यसास्य न कश्चित् कर्तुमर्हति। अन्तवन्त इमे देहा नित्याशक्ता शरीरिणः अनाशिन अप्रेमस्य तस्माद्युध्यस्य भारत। अंतवंत इमे देहा नित्याशक्ता शरीरिणः अनाशिन अप्रमेयस्य तस्माद्युध्यस्य भारत। ఈ శ్లోకంలోని 18వ శ్లోకంలోని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆయన సమ్యక్ వివరణం తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే ఆత్మ తాలూకా గుణాన్ని చెప్పారు. గుణం అంటే ఏంటి? క్వాలిటీ. మనిషి తాలూకా ఇటువంటి కోపమైన గుణం ఇతనిది, లోభమైన గుణము, ప్రేమ అయిన గుణం అవుతుందని మనం గుణం ఎంచుతున్నాముగా. అలాగే ఆత్మ తాలూకు గుణం ఏంటి అనేది ఈ శ్లోకంలో స్వయంగా భగవంతుడు చెప్పారు. ఎవరు చెప్తున్నారు? పరమాత్మ. ఆత్మ గురించి, ఆత్మ తాలూకు గుణం గురించి పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏంటి గుణం? అంతమంత
అంతమంతా అంటే ఏంటి? అవినాశి. అవినాశి అంటే ఏంటి? నాశనం లేపినది. ఏదైతే నాశనం అవుతుందో దానికి అవినాశి అన్నారు. వినాశి, అవినాశి. ఆత్మ అవినాశి అని చెప్పారు. మరి అంత ఇమే దేహ నిత్యమైనది. ఏదైతే నాశనం లేదనేది అది నిత్యమే. మరి అనాశినో, మళ్ళీ వాడు చెప్తున్నారు అనాశినో. అనాశిన అన్నాడు అనేది నశించిపోయినది, ఇది ఎప్పుడు నశించదు అని. మరి ఇక్కడ అప్రమేయస్య అంటే ఏంటి? దీనికి మెజర్మెంట్ కూడా చేయడం అవును. మన ఇల్లు ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నది, మన హైట్ ఎంత హైట్ ఉన్నది, మనకి డ్రెస్ ఎంత విడ్త్ లెంత్ కావాలి, మొత్తం అన్నింటికి మెజర్మెంట్ చేయొచ్చు కొంతవరకు. కానీ ఈ ఆత్మకి అప్రమేయస్య అంటే మెజర్మెంట్ కూడా చేయడం అవుతుంది. ఏదైతే మెజర్మెంట్ చేయడం అవుదో, ఏదైతే అవినాశియో, ఏదైతే నిత్యమో, అటువంటి గురించి నువ్వు బోధపడుతున్నావు ఎందుకు? అటువంటి గురించి నువ్వు బాధపడుతున్నావు ఎందుకు? తస్మాత్ యుద్ధస్య భారత. అందుకే తస్మాత్ అంటే అందువలన నువ్వు యుద్ధం చెయ్యు. యుద్ధస్య భారత, హే భారతవర్ష నువ్వు యుద్ధం చెయ్యు. చనిపోతారు వీరు, కులధర్మం నష్టం అయిపోతుంది, లిప్త పిండోదక క్రియ అయిపోతుంది అని చెప్పేసి బాధపడుతున్నారుగా. లేదు, ఇది అవినాశి అనేది, ఇది నిత్యమైనది, ఇది శాశ్వతమైనది. నువ్వు దానికి చనిపోతాను అంటున్నావు, అందు గురించే నువ్వు బాధపడక, శోకం చేయక నువ్వు యుద్ధం చేయి అన్నారు. దీనికి ఇంకొద్దిగా వివరణం చేస్తున్నారు నెక్స్ట్ శ్లోకాల్లోని. కేవలం ఆత్మ గురించే ఉంటుంది ఇదంతా. ఈ శ్లోకం అంతా, ఈ అధ్యాయం అంతా ఆత్మ గురించి ఉంటుంది. నిత్యం నిరంతరంగా ఆ ఆత్మ మన శరీరంలో ఉంటుంది, కానీ మనకు తెలియకుంటుంది. అదే ఆశ్చర్యం. మన దగ్గరే ఉంటుంది నిత్యము. ఒక్క క్షణం కూడాను ఈ ఆత్మ మన శరీరం నుంచి విడిచిపెట్టేది. మన నేడన విడిచిపెట్టి వెళ్తుంది, కానీ ఆత్మ అయితే ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళకూడదు మన శరీరం నుంచి. హరివు. అటువంటి ఆత్మ గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం, చదువుకోలేకపోతున్నాం, అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇదే పెద్ద ఆశ్చర్యం మనకి. సో 19 నంబర్ శ్లోకం. యో ఏనం వ్యక్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతి నా హన్యతే యో ఏనం వ్యక్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌ తౌ నా విజానీతో నాయం హంతి నా హన్యతే. యో ఏన వ్యక్తి హంతారం. ఈ శ్లోకంలోని చదవాలి కదా. యో ఏనం వ్యక్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌ తో నాభిజానీత నాయం హంతి నే హన్యతే. యో ఏనం వ్యక్తి హంతారం యశ్చేనం మన్యతే హతం ఉభౌ తో నాభిజానీతో నాయం హంతి నా హన్యతే. నాయం హంతి నా హన్యతే, ఈ రెండు శబ్దాలే ఎక్కువగా ఇంపార్టెంట్ ఇక్కడ. నా హంతి నా హన్యతే.
ఇది చస్తాదా, ఎవరైనా చంపగలరా? ఇది ఇది మరణించదు, దీనికి ఎవరు మరణం చేయలేరు. నా హన్యతే నాయం హంతి. ఎవరైతే చంపలేరో దీనికి, మరి ఇది చావదో. ఎందుకంటే మనం పూర్వ శ్లోకంలో చెప్పుకున్నారు, ఇది నిత్యము, ఇది శాశ్వతము, ఇది అవినాశి, దీనికి నాశనం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సో దీనికి ఎవరైతే చంపలేరో, దీనికి ఇది చావదో, దాని గురించి నువ్వు ఎందుకు శోకం దాని గురించి నువ్వు బాధపడక అని చెప్తున్నారు. ఆత్మతత్వాన్ని తెలుసుకునే వ్యక్తి తనకి ఎప్పుడు దుఃఖము కానీ, బాధ కానీ, డిప్రెషన్ కానీ రాదు. ఈ అధ్యాయం ఎవరైతే కరెక్ట్గా అర్థం చేసుకుంటే అతనికి బీపీ, షుగర్లు గట్ట ఎప్పుడు రాదు. మానసిక వేదన, మానసిక చింత, డిప్రెషన్ వల్ల బీపీలు, షుగర్లు, ఇంకా ఇతర డిజీజ్ అన్ని. ముఖ్యమైన డిజీజ్ అన్నతను ప్రెజర్, చింత వల్ల, చింతనం వల్ల అన్ని. ఎప్పుడైతే ఈ అధ్యాయం ఎవరైతే కరెక్ట్గా పట్టుబడి చదువుతాడో, తెలుసుకుంటాడో అసలు నేనేంటి అనేది, అటువంటి వ్యక్తి ఎప్పుడూ దుఃఖం లేదు, శోకం ఉండదు, చింత ఉండదు. అతను ఆధ్యాత్మికంగాని మానసికంగాని ఎంత స్ట్రెంగ్త్గా ఉంటారు, ఎంత ధైర్యంగా ఉంటారు. మనం ఎంత చదువుతున్నామో, ఎంత ఈ ప్రపంచం తెలుసుకుంటున్నామో, అంత భయం రోజు రోజుకి పెరుగుతుంది. మనకి భయం పెరుగుతుంది. భయం పెరిగి నమ్మకం కోల్పోతున్నాం ఒక్కొక్కసారి. ఎంత తెలుసుకుంటాం. కానీ ఎవరైతే ఈ 2వ అధ్యాయం భగవద్గీతలో చదివి అర్థం చేసుకుంటే అతను నిత్యం నిరంతరంగా ధైర్యవంతుడిగా ఉంటారు. ఎప్పుడు భయం ఉండదు, శోకం ఉండదు. సో అందుకే ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏంటంటే, నాయం హంతి నా హన్యతే, దీనికి ఎవరు చంపలేరు, ఇది చావదు కూడా. ఉభౌతో నా బిజానీతో, ఇటువంటి ఉభౌ, ఇది తెలుసుకున్న వ్యక్తికి బిజానీతో జ్ఞానం ఉన్నది అంటారు. అటువంటి వ్యక్తి, మన పిల్లలకి 100కి 99 మార్క్స్ వచ్చాయి అంటే చూసారా మా అబ్బాయి ఎంత నాలెడ్జ్ పర్సన్, ఎంత క్లెవర్, ఎంత బుద్ధిగలుడు, ఎంత తెలివైనడు చూడండి. ఎప్పుడు చదవనట్టుపైన ఉంటాడు, కానీ పరీక్షలో 99 మార్కులు వచ్చేస్తాడు. అటు బాగా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, మెమరీ పవర్ ఎక్కువ, చాలా బాగా చదువుతాడు, షార్ప్ అంటారు. కానీ అటువంటి వ్యక్తికి గ్రంథంలోని, వేదాల్లోని, శాస్త్రంలోని, పురాణంలో, మహాత్ములు అందరూ చెప్పలేదు అటువంటి వ్యక్తి జ్ఞాని అని. జ్ఞాని ఎవరికన్నారో, ఉభౌతో నా బిజానీతో, ఆత్మ గురించి తెలుసుకునే వ్యక్తి, ఆ ఆత్మకి చావు ఉండదు, చంపలేరు అని చెప్పేసి తెలుసుకునే వ్యక్తి జ్ఞాని అన్నారు. ఆత్మ గురించి తెలుసుకునే ముందు ఎవరిని తెలుసుకోవాలి మనం అనేది ముందు శ్లోకాలన్నీ వస్తాయి. ఒక వ్యక్తి డైరెక్ట్గానే ఆత్మ గురించి తెలుసుకుని అనుకుంటారా? తెలుసుకోలేరు, ఎప్పుడు తెలుసుకోలేరు. ఎప్పుడైతే పరమాత్మ గురించి, కృష్ణతత్వాన్ని గురించి తెలుసుకోలేరు, అప్పుడు ఆత్మ గురించి తెలుసుకోలేరు. చదవండి, ఇప్పుడు చదవండి, ఇదో కాన్సెప్ట్ ఉన్నది, ఇదో సబ్జెక్ట్ ఉన్నది అని చెప్పేసి తెలుసుకోండి. ఎప్పుడైతే 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం చదువుతామో అప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా మనకి బల్బ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఛార్జింగ్ పెడుతున్నాం మనం, అప్పుడు లైట్ వెలుగుతుంది, మనకి బల్బ్ వెలుగుతుంది అప్పుడు. సో ఈ ఛార్జింగ్ మీరు కరెక్ట్గా పెట్టకపోతే అప్పుడు బల్బు ఎంత వెలిగించినా, స్విచ్ చేసినా కూడా వెలగదు. కరెక్ట్ ఛార్జింగ్ లేకపోతే ఏమవుతుంది? ఇలా కొట్టుకుంటుంది బల్బు. ఆ బల్బు ఇలా కొట్టుకుంటే ఏముంటుంది? మనం తీసేసి పక్కన పారేస్తాం. ఆ బుద్ధి, భగవద్గీత నేర్చుకునే బుద్ధి, మనసుని మనం ఏం చేస్తామంటే తీసేసి హోల్డర్లు ఇచ్చి బయట పారేస్తాం చెత్తబొట్టులోని.
ఎందుకంటే మరి బల్బు వెలగకుండా ఉంది, అందుకే ఛార్జింగ్ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఛార్జింగ్ పీరియడ్ ఇది. 19 నెంబర్ శ్లోకం. విధానంగా 20 నెంబర్ శ్లోకం. ఇది కూడా బై హార్ట్ చేసే శ్లోకం. చెప్పే కదా నిన్న మొన్న క్లాసులో చెప్పుకున్నాం మనం. 7th నెంబర్ శ్లోకం. మరి ఎన్నో నంబర్? 7th. కార్పణ్య దోష ప్రహత స్వభావం 7th 11 7 13 ఏంటి? దేహినోస్మిన్ తథా దేహే కౌమారం జౌవం అండ్ జాయతే మ్రియతే. ఇది ఇంపార్టెంట్, బై హార్ట్ చేసేది, తెలుసుకోవాల్సింది. సో అందరూ ఎలా చదవాలండి? ఇది ఎలా చదవాలి? ఇంద్ర బ్రజ ఛంద. ఈ చదివే విధానం వేరే ఉంటుంది. ఇంద్ర బ్రజ ఛంద. ఇప్పుడు మనం చదువుకున్న ఏంటిది? అనుష్ఠుప్ ఛంద. ఇప్పుడు చదువుకున్న మా గీత అనుష్ఠుప్ ఛంద. అనుష్ఠుప్ ఛంద అంటే ఒక స్టైల్, ఒక వే, ఒక రిథంలో చదవాలి. ఇప్పుడు ఈ శ్లోకం 4 లైన్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్లోని 11 అక్షరాలు ఉంటాయి. మొత్తం ఆ శ్లోకంలో 44 అక్షరాలు ఉంటాయి. ఆ 44 అక్షరాలకి ఇంద్ర బ్రజ ఛందలోనే చదవాలి. సో అందరూ నా జాయతే మ్రియతే బా కదాచిన్ నాయం భత్వా భవితా బా నా భూయయ అజ నిత్యః శాశ్వతోయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరే నా జాయతే మ్రియతే బా కదాచిన్ నాయం భృత్వా భవితా బా నా భూయయ అజ నిత్యః శాశ్వతోయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే బా కదాచిన్ నాయం భూత్వా భవితా నా భూయయో అజో నిత్యం శాశ్వతోయం పురాణ నా హన్యతే హన్యమాన శరీరే న జాయతే మ్రియతే బా కదాచిన్ నాయం భూత్వా భవితా బా నా భూయయో అజానిత్య శాశ్వతోయం పురాణ నా హన్యతే హన్యమానే శరీరే. న జాయతే. న జాయతే అంటే ఏంటి? మనం బర్త్డే ఎవరు చేసుకున్నావా? బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నావా లేదా? కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? న జాయతే. దీనికి బర్త్ లేదు. ఇంకో క్వాలిటీ చెప్పారు, ఇంకో గుణం చెప్పారు. దీనికి ఆత్మకి బర్త్ లేదు. న జాయతే. మరి మ్రియతే అంటున్నారు. మ్రియతే అంటే దీనికి మృత్యు కూడా లేదు. జన్మం ఉంటే కానీ మృత్యు ఉంటుంది, జన్మం లేకపోతే మృత్యు అక్కడ ఉంటుంది. ఏ వస్తువు జన్మిస్తుందో ఆ వస్తువుకి మృత్యు ఉంటుంది. ఏది జన్మించుకుంటుందో దానికి మృత్యు అలాగ ఉంటుంది. అందుకే చెప్తాను న జాయతే. దీనికి బర్త్డే లేదు, దీనికి పుట్టుక లేదు. మ్రియతే అజ, అజన్మ. అజ అంటే దీనికి జన్మం లేదన్నమాట. ఇంకోది డెఫినేషన్ ఇంకో వర్డ్ చెప్తున్నారు. న జాయతే మరి అజ అంటున్నారు.
భగవంతుడు కూడాను అజ అని చెప్తారు. భగవంతుడికి ఒక పేరు అజ, తెలుసా? భగవంతుడిది ఒక పేరు అజ. అంటే ఏంటి? అజ అంటే అజన్మ, అతను జన్మించరు, అతనికి జన్మను అవడానికి అవసరం లేదు. మనం చెప్పుకున్నాం యశోద గర్భంలోని శ్రీకృష్ణ పరమాత్మ జన్మించారు అనుకున్నావా? లే, మరి అక్కడ జన్మించారు అన్నారు, ఇక్కడ అజ జన్మం లేదంటున్నారు. ఇది ఏంటి కన్ఫ్యూజన్? భగవంతుడు మనలాగా 9 నెలలు గర్భంలో నుండి జన్మించరు. భగవంతుడు అప్పటికప్పుడే దేవికి వసుదేవుల దగ్గర శంఖ చక్ర గదా పద్మతోని విరాటమైన స్వరూపాన్ని జైల్లోని చూపించారు. దేవికి వసుదేవులు అంటున్నారు, అనేక శ్లోకాలతోని నమస్కరించారు. స్వామి, మీరు రావడానికి కారణం ఏంటి? మీరు దేనికి వచ్చారు? మాకు చాలా కృపా చేశారు, మీ దర్శనం పొందాం, చాలా ఆనందం. అప్పుడు భగవంతుడు అంటున్నారు, వాళ్ళ 2 జన్మల తాలూకా ఇతిహాసం, హిస్టరీ చెప్పేశారు. మీరేంటి, మీ పేరేంటి, మీరు ఎలా ఉండేరు, మీ పిల్లలు ఎవరు ఉండేవారు, మీరు ఎలా తపస్సు చేశారు, మీరు తపస్సులను వరం ఏమి అడిగారు, చెప్తున్నాను వినండి అని చెప్పారు. పుట్టిన వ్యక్తికి జ్ఞానం ఉంటుందా? పుట్టిన వెంటనే వ్యక్తికి శంఖ చక్ర గదా పద్మతోని విరాటమైన స్వరూపంతో వాళ్ళ తల్లిదండ్రులక గత 2 జన్మల తాలూకా హిస్టరీ చెప్పేశారు. చెప్పండి, మనం పుట్టిన వెంటనే మనం చెప్పగలం ఏంటి? మన పేరు చెప్పగలమా? మన ఊరు చెప్పగలమా? మన తల్లి ఎవరు చెప్పగలమా? నాన్న చెప్పగలమా? ఊహ. 6 నెలల తర్వాత మనకు అమ్మ ఎవరు తెలియదు, నాన్న ఎవరు తెలియదు. ఇవేందో 1 ఇయర్ తర్వాత కూడా చెప్పగలం అమ్మ అని. 8 months 9 అయిపోతుంది అమ్మ అని పిల్లనికి అమ్మ తాలూకు మీనింగ్ తెలుసుకుని ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పటికీ చాలా మంది వ్యక్తులకి అమ్మ అంటే ఏంటి తెలియదు, నాన్న అంటే ఎవరు తెలియదు. అమ్మకి ఎలాగ విలువ ఇవ్వాలి, నాన్నకి ఎలాగ విలువ ఇవ్వాలి తెలియదు. అమ్మ అంటే ఏంటి అనేది కూడా తెలియదు. అమ్మ అంటే ఒక మెషిన్, ఆ మెషిన్ మనకి వండి పెడుతుంది, మనం తింటాం. స్కూల్కి వెళ్ళిపోతే కొడుతుంది, పెంకి పనులు చేసి తిడుతుంది. ఇదే ఒక మెషిన్ ఇది, అంతేనా? దీనికి మించింది ఇంకేం తెలుసుకున్నాం మన అమ్మ గురించి చెప్పండి? ఎఫెక్షన్ అనేది, ప్రేమ అనేది, ఇటువంటిది ఎక్కడ ఉన్నది వాళ్ళ రేపు పిల్లలకి? అమ్మ పైన ఉన్న ప్రేమ. తను చెప్పినట్టుగా వినపోతే అప్పుడు క్రోధము, కొట్టడానికి కూడా పిల్లలు చేతున్నారు అమ్మ పైన. స్కూల్ చదివేసి తిడుతున్నారు. ఇంకా విలేజ్లోతో లాంగ్వేజ్, డిఫరెంట్ లాంగ్వేజ్, బల్గర్ లాంగ్వేజ్. ఇంకా అమ్మ నాన్నని ఈ విధంగా వాళ్ళు తిడుతున్నారు. తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు అమ్మ తాలూకు విలువ. కానీ కృష్ణుడు పుట్టిన వెంటనే 2 జన్మల తాలూకా ఇతిహాసం చెప్పేశారు వాళ్ళ అమ్మ నాన్న తాలూకు. మీరు ఇలా ఉండేరని. మరి మీరు ఏం వరం అడిగారంటే, నాలాంటి పుత్రుడు వరం అడిగారు, అందుకే నేనే వచ్చాను పుత్రుడు. అయితే దేవకి వసుదేవులు చెప్తున్నారు, నేను పుత్రుడు వరం అడిగాను, కానీ మీరు నాకు తండ్రిలాగా ఉన్నారు. ఇప్పుడు మీరు తండ్రి స్వరూపం కనబడుతున్నారు, ఎందుకు నాకు పుత్రుడు అవ్వండి అంటే వెంటనే చిన్న బాలుడుగా అయిపోయారు భగవంతుడు. అప్పుడు అనుకున్నారు, పుట్టేశారు. ఈ విధానంగా భగవంతుడు పుట్టుక. దీనికి పుట్టుక అంటారా? దీనికి జన్మం అంటారా? స్త్రీకి ఒక పుత్రుడు, ఒక సంతానం అయితే మరో జన్మం అంటారు, తెలుసా? ఎంత బాధ స్త్రీకి, అందుకే విలువ ఉంటుంది. ఒక సంతానం జన్మించినప్పుడు తనకు కలిగిన బాధ ఈ జగత్తులో ఇంకెవరికి అంత బాధ ఉండదు, అంత కష్టం ఉండదు. బ్రహ్మ సృష్టించారు, అదే విధంగాను ఒక స్త్రీ కూడా సృష్టిస్తుంది ఇంకొక జీవుడికి. స్త్రీ కూడా ఒక బ్రహ్మతో సమానమే. కానీ తను జన్మించినప్పుడు ఎంత దుఃఖం అనిపిస్తుంది. తను బతుకుతారో లేదో అన్నిటి కూడా ఉంటుంది. పునర్జన్మ వచ్చింది అంటారు, అంత కష్టం. కానీ దేవికి ఆ విధానంగా కష్టమేమీ లేదు. తను పడుకొని లేచేపటికి పక్కన ఉన్నారు యశోదాగడి దగ్గర. అలాగే
రాత్రి పడుకున్నారు, పొద్దున్న లేచడికి కృష్ణుడు అక్కడ ఉన్నారు. పోనీ ఏడుస్తే తెలుస్తుంది, భగవంతుడు ఎందుకు ఏడుస్తారు? నిత్యం ప్రసన్న వదనంగా ఉంటారు అతనికి ఏడడానికి మనం పుట్టగానే ఏడుస్తాం. చాలామంది భౌతిక ప్రపంచంలోని పిల్లడికి అమ్మకి ఎలా కష్టం అవుతుందో పిల్లడికి కూడా ఆ విధానం కష్టం ఉంటుంది. శరీరం అంతా పీడ, పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ వల్ల అతను ఏడుస్తారు. ప్రసన్నం చేసినప్పుడు అమ్మ కూడా ఏడుస్తారు, పిల్లలు కూడా ఏడుస్తారు. కానీ ఈ విధానంగా పుట్టుక కాదు భగవంతుడిది. నా యశోద ఏడ్చేరా, నా దేవికి ఏడ్చేరా, నా కృష్ణుడు ఏడ్చేరా, నా విష్ణుమూర్తి ఏడ్చేరా, ఏడు పని తెలియదు. తల్లా లేచి చూస్తే ప్రసన్నంగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లడిగా. అది కృష్ణుడి తల జన్మం. అందుకే అజ అన్నారు ఇక్కడ. ఆత్మ కూడా ఒక క్వాలిటీ ఏంటి? అజ. దీనికి జన్మము కూడా లేదు. సో ముందుకు తెలుసుకుందాం దీనికి జన్మం ఎందుకు లేదు, మాకు క్లారిటీ రాకుంటుంది అని చెప్పేసి. సో ముందు శ్లోకాలు మనం తెలుసుకుందాం. సో ఇది నా జాయతే, దీనికి జన్మ ఉన్నదా, నా మ్రియతే, నా మృత్యు ఉన్నదా, కదాచిత్ అంటే నిశ్చితంగా, నాయం భూత్వా భవితా నా భూయయో, నాయం భూత్వా అంటే ఏంటి? ఇది వర్తమానం, భవిష్యత్తు, మరి ఇతిహాసం, పూర్వం. ఇది పూర్వంలో లేక ఉండేదా, ఇప్పుడు లేదా, ఇక బోయ్ ఉండదా అని ఇంక క్లారిటీ ఇచ్చారు. నాయం భూత్వా భవితా నా భూయయో, ఇది పూర్వం ఉండేది, ఇప్పుడు ఉన్నది, భవిష్యత్తులో కూడా ఇది ఉంటుంది. అందుకే దీనికి చావు లేదు అన్నారు. ఏదైతే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్లో ఉన్నది దీనికి చావు ఎక్కడ ఉన్నది? దీనికి వర్తమానం ఉన్నది, భవిష్యత్తు ఉన్నది, మరి భవిష్యత్తు కూడా ఉంటుంది. భూయయో అని చెప్తున్నారు. నా భూయయో, ఇది భవిష్యత్తులో కూడా ఇది ఉండదు అనుకున్నారా? ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్నది, పూర్వం కూడా ఉండేది. అజ నిత్య శాశ్వతయం, ఇది నిత్యమైనది, అజమైనది. అజ అంటే జన్మం లేనిది, నిత్యమైనది, ఇది శాశ్వతమైనది. మరి పురాణం అంటే ఏంటి తెలుసా? పురాతనమైనది. ఇది నూతనం కాదు, ఇప్పుడు వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి లేటెస్ట్ వివో A20, ఇది ఏదో 20, ఇది ఈ ప్రొడక్షన్ కాదు. ఇది మొబైల్ ప్రతి డైలీ ఒక ప్రొడక్షన్ అవుతుంది. ఆ ప్రొడక్షన్ కాదు ఈ ఆత్మ. ఇదేం ప్రొడక్షన్? ఇది పురాణం, అనాది కాలం నుంచి వస్తున్నది ఇది ఈ ఆత్మ. దీనికి ఎవరు ఎస్టిమేషన్ వేయలేదు. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనేది ఎవరు ఎస్టిమేట్ లేదు. దీనికి పురాణం కాదు, శాస్త్రం కాదు, ఎవరు చెప్పలేరు. ఇది ఎన్ని యుగాలు అయ్యిందో, ఎంత కాలం అయ్యిందో. డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఎవరికి తెలియదు, ఇది భగవంతుడు తప్ప. ఈ ఆత్మ ఎప్పుడు పుట్టింది అనేది, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎప్పుడు తెలియదు. అందుకే చెప్తారు నా భూత్వా నా భవిత నా భూయయో, నా హన్యతే హన్యమాన శరీరే, నా హన్యతే హన్యమాన శరీరే. నా హన్యతే అంటే దీనికి చావు ఉండదు, హన్యమాత శరీరే, శరీరానికి చావు ఉంటుంది అని చెప్పేశారు. మళ్ళీ వెంటనే క్లారిటీ ఇచ్చారు. నా హన్యతే, దీనికి చావు ఉండదు, చంపలేరు. హన్యమాన శరీరే, శరీరానికి వస్తుంది మాత్రం. శరీరానికి మృత్యు ఉన్నది, శరీరానికి జన్మ ఉన్నది, మృత్యు ఉన్నది, కానీ ఆత్మకు లేదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇదంతా ఆత్మ గురించి తెలుసుకోనండి. సో ఇటువంటి శ్లోకం ఇది. ప్రభుపాద తాలూకా పర్పట్లోని చెప్తున్నారేంటి? 6 వెరైటీస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ బాడీ. మన బాడీలోని 6 రకాలుగా చేంజ్ అవుతుంది. దాంట్లోని ఫస్ట్ మనం పుడతాం, ఇది శరీరం గురించి చెప్తున్నారు, ఆత్మ గురించి కాదు. ఆత్మ అజన్మ, నిత్యం, శాశ్వతం, పురాణం, నా భూత్వ భూయయో అజ, ఇవన్నీ ఉన్నాయి ఆత్మకి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? జన్మం అవుతుంది ఈ శరీరం.
ఫస్ట్ స్టేజ్. సెకండ్ నెంబర్ స్టేజ్ కొంతకాలం ఉంటుంది, స్టే చేస్తుంది, పుట్టింది స్టే చేసింది. 3 నెంబర్ స్టేజ్ ఇది బుద్ధి గ్రోత్ అవుతుంది. చిన్నప్పుడు ఎంత ఉన్నాం, మెల్లిమెల్లిగా బుద్ధి అయ్యంగా అభివృద్ధి అవుతుంది. ఎన్ని స్టేజ్లు అయింది? 3 స్టేజ్లు అయింది. 4వ నెంబర్ స్టేజ్ ఇది పెరిగిన తర్వాత ఇది ఇంకో ప్రొడక్షన్ చేస్తుంది, ఇంకోళ్ళకి కంటుంది, పుట్టిస్తుంది. మాధ్యమే ప్రకారం అనుకోండి, ఇంకోటి క్రియేట్ చేస్తుంది. ఇది 4వ నెంబర్ స్టేజ్. 5వ నెంబర్ స్టేజ్ ఏంటి? క్షీణం అవుతుంది. క్షీణం అంటే ఏంటి తెలుసా? నష్టం అవడం అవుతుంది, నశిస్తుంది. ఇది శరీరం తల స్వభావం, ఇది శరీరం తల గుణం చెప్తున్నారు. అప్పుడు చెప్పింది నేనేంటి? ఆత్మతల గుణం. ఇప్పుడు ప్రభుపాదులు చెప్తున్నారేంటి? శరీరం తల గుణం. 5వ నెంబర్ స్టేజ్. మరి 6వ నెంబర్ స్టేజ్ ఇది లోపమైపోతుంది, లీనమైపోతుంది. దేంట్లో లీనమైపోతుంది? పంచభౌతికంలోని. చూసారు ఎంత బాగా స్టడీ చేశారు మన మన శాస్త్రాలు. శరీరం పుట్టింది, పెరిగింది, పెరిగిన తర్వాత మళ్ళీ ఒకటిని ఉత్పాదన చేసుకుంది, దాని తర్వాత క్షీణం అయింది, స్టే అయింది. సెకండ్ నెంబర్ స్టేజ్ పుట్టింది, స్టే అయింది, పెరిగింది, మళ్ళీ మళ్ళీ ఉత్పాదన చేసింది, ప్రొడక్షన్ చేసింది, మళ్ళీ క్షీణమైంది, నశించింది. ఈ 6 స్టేజ్లు శరీరానికి. కానీ ఆత్మకి నా హన్యతే హన్యమాన శరీరే, ఇది దీనికి చావు. నా భూత్వా నా భూయో నా భవిత అజ అజ నిత్యం శాశ్వతమైనది. ఇది భగవంతుడికి మొక్కలు చేయడం అనేది కాదు, అది ఆత్మ తలక సైజ్ చెప్పారు, అది పరమాత్మ నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు చూడండి, ఒక సముద్రంని ఒక లోటా నీళ్ళు తీసుకొచ్చాం, సముద్రంకి ఏమైనా తక్కువ అవుతుందా? ఎన్ని లోటాలు తీసుకున్నా కూడా తక్కువ ఉండదు. అలాగా భగవంతుడు నుంచి ఎన్ని ఆత్మలు వచ్చినా కూడాను భగవంతుడి తాలూకా గుణము క్వాలిటీ తగ్గిపోదు. భగవంతుడు స్టిల్ అంతే, తన శక్తి అంతే ఉంటారు. కానీ పరమాత్మ నుంచి మనం అందరం వచ్చాము. ముందు ముందు శ్లోకాల్లో తెలుస్తాయి మనం ఎలాగ పుట్టామో, ఎక్కడి నుంచి వచ్చామనేది. ఇప్పుడు తెలియదు. ఇప్పుడు కేవలం తెలుసుకోండి, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఆత్మ తల గుణం ఏంటి, శరీర తల గుణం ఏంటి తెలుసుకోండి. తర్వాత ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఏ విధానం ఎందుకు కష్టపడుతున్నాం, ఈ కష్టం నుంచి దుఃఖం ఎలా పోవాలి, మొత్తం అని చెప్పున్నారు శ్లోకాల్లో. చదువుకుంటుండగా మన జీవితంలోని అవన్నీ ఫేస్ చేయడం వల్ల మొత్తం అర్థమవుతుంది, సినిమా చూసినట్టుగా తెరలోని. కానీ ధ్యానపూర్వకంగా వినాలి, బోర్ ఫీల్ అయిపోకూడదు. బోర్ ఫీల్ అయితే సినిమా మనకు అర్థం అవ్వదు. ఉడకపోయారు అనుకోండి సినిమా మధ్యలోని, మనం మిస్ అయిపోయినట్టే సీన్. సో అందుకే ఎక్కడైతే మన మైండ్ డైవర్ట్ అయిపోయిందో అక్కడి నుంచి మనం బ్రేక్ అయిపోయాం అనమాట. మళ్ళీ అక్కడ ముందుకు వెళ్ళడం కష్టం, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కష్టం. అందుకే సిస్టమేటిక్గా చైన్ లింక్ ఉండాలి. ఇది ఎవరైతే క్లాస్ అటెండ్ అవుతున్నారో ఈ వీక్, నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తే అడిగి అర్థమవుతుంది. బిఫోర్ ఈ చదివేరు కాబట్టి నెక్స్ట్ ఈరోజు ఎవరైతే కొత్తగా కూర్చున్నారో వాళ్ళకి కొద్దిగా అయోమయంగా ఉంటుంది. ఏంటి చెప్తున్నారు ప్రభు, ఇవన్నీ పుట్టక లేదంటున్నారు, చావు లేదంటున్నారు, దీనికి ఇవన్నీ ఏమంటున్నారు, ఇవన్నీ బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవుతారో వాళ్ళకి బూస్ట్ అనిపిస్తుంది. కరెక్ట్, అక్కడ చెప్పారు కదా అని మీకు క్లిక్ అవుతుంటుంది. అని నిన్ను మొత్తం సిగ్నల్స్ క్యాచ్ చేస్తుంటుంది. బిఫోర్ క్లాస్ తనకు సిగ్నల్స్ అన్ని క్యాచ్ చేస్తుంటుంది.
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మానికి ప్రతిష్ఠించడానికి అతను ఎన్ని కళాలు వస్తే సరిపోతుందో అన్ని కళాలను తీసుకొచ్చేసి అతను ప్రకటన అవుతారు. అన్నెసెసరీగా అన్ని ప్రకారం కళాలు. ఇప్పుడు నీకు కావాల్సింది 50 రూపాయలు వస్తే కాయగూరలు కొంటావు. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉంది, ఆ 1 కోటి రూపాయలు మోసుకుని వెళ్తావు ఆ కాయగూరలు కొనడానికి. దాంట్లో నుంచి ఒక 50 రూపాయలు తీసుకొని వెళ్ళి కొంటావు నువ్వు. నా దగ్గర 1 కోటి రూపాయలు ఉంది కదా, నేను 1 కోటి రూపాయలు మోసుకుని వెళ్ళి నేను మార్కెట్కి 50 రూపాయలు కాయగూరలు కొంటావా? లేదు. భగవంతుడు 64 కళా సంపన్నుడే. కానీ ఆ సమయంలోని ఎన్ని కళాలు వచ్చేసి ధర్మాన్ని సంస్థాపిస్తారో అన్ని కళాలను తీసుకొచ్చేసి ఇక్కడ ప్రకటన అవుతారు. ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చారు. నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్కి వెళ్ళవు, తీసుకెళ్ళి ఎంతైతే కావాలో నీకు మార్కెట్లో కాయగూరలు కొనాలో అంతే తీసుకెళ్తావు. నీ డబ్బులు గోదావరి నుంచో బ్యాంకు నుంచో రాకపోతే దేంట్లో నుంచో అన్నీ నేను తీసుకెళ్ళిపోవు నీ దగ్గర ఉన్నదని చెప్పేసి. భగవంతుడి దగ్గర 64 కళాలు ఉన్నాయి, కానీ అన్ని కళాలు తీసుకెళ్ళి అన్ని ప్రకటన అవ్వరు. ఆ సమయంలోని తాత్కాలికంగా ఎన్ని కళాలు కావాలో అన్ని కళాలు పట్టుకొని వెళ్ళి స్వామి ప్రకటన అవుతారు. సో అందుకే ఇక్కడ శాశ్వతమైనది ఆత్మ అని చెప్పారు. మాయావేదులు ఏం చెప్తారంటే శ్లోకాలు ఉన్నారు ఇక్కడ. ప్రభుపాదులకు మంచి ఒక లైన్ రాశారు. అందుకే ప్రభుపాద్ పర్పోర్ట్ ఖచ్చితంగా చదవాలి. నేను కొన్ని హైలైట్స్ పాయింట్స్ తీసుకుంటున్నాను, ప్రతి పాయింట్స్ తీసుకోకుంటున్నాను. ఎందుకంటే ఒక శ్లోకంకి మనం రోజంతా క్లాస్ కూర్చోవాలి. ప్రభుపాద్ పర్పోర్ట్ ప్రకారంగా చదివితే మనం ఒక శ్లోకమే చదవగలం ఒక సండేకి. అందుకే మీరు ఇంట్లోని 1 వీక్ ఫ్రీ ఉంటారు కాబట్టి అట్లీస్ట్ ఎవ్రీడే ఒక శ్లోకం చదివినా కూడా మనం నెక్స్ట్ వీక్ అల్లాగి మనం కంప్లీట్ అయిపోతుంది అన్ని శ్లోకాలు. ఈ శ్లోకంలోని ఒక మంచి పర్పోర్ట్ రాశారు ఏంటంటే, ఆత్మ తనకు లక్షణం ఏంటి తెలుసా? గుణాలు తెలుసుకున్నాం. ఇది శాశ్వతమైనది, అజ అనేది, నా భూయో అజ నిత్య శాశ్వతం పురాణ నా హన్యతే హన్యమాన శరీరే, ఇవన్నీ తెలుసుకున్నాం. అవినాశి, నిత్యం, శాశ్వతం. లక్షణమే గుణం. అది లక్షణం ఏంటి? లక్షణం ఏంటంటే చేతన. ఆత్మ తాలూకు లక్షణం ఏంటంటే చేతన. చేతనకి ఏంటి తెలుసు చెప్తారు ఇంగ్లీష్లో? కాన్షియస్నెస్. ఆత్మ తాలూకా లక్షణం ఏంటి? కాన్షియస్నెస్. మనం ఆత్మ గురించి తెలుసుకుంటే మనలో కాన్షియస్నెస్ ఉన్నట్టు. ఆత్మ నుంచి మనం ఆత్మ గురించి తెలుసుకోకపోతే మనలోని ఏంటి? అన్కాన్షియస్నెస్. దీని తాలూకు ఎగ్జాంపుల్, శరీరంలో ఆత్మ ఉన్నది కాబట్టి మనం కాన్షియస్నెస్ అంటే మనం తినగలుగుతున్నాం. ఇది తినకూడదు, విషం తినకూడదు, ఇది అన్నం తినాలి, ఈ మార్గంలో వెళ్ళాలి, ఈ మార్గంలో వెళ్ళకూడదు, రెడ్ సిగ్నల్ వచ్చింది, దీనికి ఇక్కడ మనం స్టాప్ అవ్వాలి. ఇవన్నీ మన కాన్షియస్నెస్. ఇది ఏం కాన్షియస్నెస్? ఫిజికల్ కాన్షియస్నెస్ కాదు, ఇది ఆత్మ తాలూకా కాన్షియస్నెస్. ఆత్మ తాలూకా కాన్షియస్నెస్ ఉన్నది కాబట్టి మనం బాడీని అది రియాక్ట్ అవుతుంది. బాడీకి ఏ ప్రకారంగా కాన్షియస్నెస్ ఉండదు, జీరో కాన్షియస్నెస్. ఈ శరీరానికి ఏమీ లేదు. చనిపోయిన తర్వాత ఏం కాన్షియస్నెస్ ఉన్నది? చనిపోతే ఏమి వెళ్ళిపోతుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఉండేది కాబట్టి శరీరం కాన్షియస్నెస్ ఉండేది. ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి శరీరం ఏమవుతుంది? దీనికి డెడ్ బాడీ అంటారు. అంటే అన్కాన్షియస్నెస్. డెడ్ బాడీ అంటే దీనికి పనికిరాదు, ఇంకా డెడ్. సో ఏది కాన్షియస్నెస్ది? అందుకే ఆత్మ చేతన కలిగినది. ఆ చేతన కలిగింది కాబట్టి మనం చేతనాభావంగా ఉన్నాం. జడ చేతన రెండు ఉన్నాయి, రెండు వస్తువులు ఈ జగత్తులో, జడ చేతన. చదువుకున్నారా? జడ అంటే ఏంటి? ఇగో ఈ గోడలు, ఈ వస్తువులకి ఏ ప్రకారంగా ఫీలింగ్స్ ఉండదు. వీళ్ళకి మంచి చెడ్డ కరెక్ట్ ఏంటి ధర్మం ఏంటి అని తెలియదు. ఎందుకు? జడ వస్తువు అంటారు దీనికి.
చేతన వస్తు మనం. మనకి మంచి చెడ్డ ఫీలింగ్స్, ఆకలి, నిద్ర ఇవన్నీ ఉంటే అది తెలుస్తుంది కాబట్టి మనం చేతన. కానీ గోడలకి ఈ చేతన ఉండదు. దానికే జడ అని చెప్పారు. జడ వస్తు, చేతన వస్తు. అది జడ ఎందుకయింది? దానికి ఆత్మ లేదు కాబట్టి జడ. మనలో ఆత్మ ఉన్నది కాబట్టి మనం చేతన అయ్యాం. ఒకవేళ గోడలో ఆత్మ ఉంటే ఖచ్చితంగా అది కూడా చేతన అయ్యం అయిపోతుంది. చెట్టులో ఆత్మ ఉన్నది కాబట్టి దాన్ని పెరుగుతుంది, నీళ్ళు తాగుతుంది, అది పండు ఇస్తుంది, కాయ ఇస్తుంది, ప్రొడక్షన్ చేస్తుంది. అది కూడా వృద్ధ అయిపోతుంది, లాస్ట్కి చనిపోతుంది. దానికి కూడా శరీరం ఉంది కాబట్టి ఆ శరీరం కూడా 6 స్టేజ్లు ఉన్నది. ఎవరెవరికి శరీరం ఉన్నదో ఖచ్చితంగా 6 స్టేజ్లు ఉంటుంది. కానీ ఆత్మకి ఒకటే స్టేజ్, అది నిత్యమని అని ఈ శ్లోకంలోని చెప్తున్నారు. సో 19వ శ్లోకం. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ఆత్మ ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది కూడా ఎవరు చెప్పలేదు. దీనికి ఎండింగ్ లేదు. ఆత్మకి ఎండింగ్ అనేది లేదు. పరమాత్మని కలిసిపోవాలి అని చెప్తారు చాలామంది. ఇది ముందు శ్లోకాలు చెప్తాను నేను. ఇది ఎంతవరకు నిజం అనేది. ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసిపోతుంది అని చెప్తారు. సో ఇది ఎంతవరకు నిజం, భగవంతుడు ఏం చెప్పారండి, ఇది ముందు శ్లోకాలు ఉన్నది. ఈ క్వశ్చన్ రేజ్ చేశారు, నేను ఈరోజే చెప్తాను దీనికి ఆన్సర్. ఈరోజే వస్తుంది ఈ శ్లోకంలో. సో 21 శ్లోకం. ఇక్కడ 21 శ్లోకం. వేద వినాశినం నిత్యం యో ఏనం అజ అభ్యయం కథం స పురుషః పార్థ కిం ఘాత యంతి హంతి కం వేద వినాశినం నిత్యం యో ఏనం అజం అభ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయంతి హంతి కం వేద వినాశినం నిత్యం యో ఏనం అజమభ్యయం కథం స పురుషో పార్థ కం ఘాతయంతి హంతి కం వేద వినాశినం నిత్యం యో ఏనం అజమభ్యయం కథం స పురుషో పార్థ కిం ఘాతయంతి హంతి కం. వేద వినాశనం నిత్యం. ఇక్కడ అద్భుతమైన శ్లోకం ఇది. ప్రభుపాద రాస్తున్నారు పర్పోర్ట్. ఒక వస్తువుని మనం ఏ ప్రకారంగా వ్యవహారం చేస్తామో ఆ ప్రకారంగా మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఎకనామిక్స్ చదివి ఉంటే తెలుసుంటుంది హౌ టు యూజ్ రా మెటీరియల్. మనం ఎలాగైతే రా మెటీరియల్ని యూజ్ చేస్తామో మన అవుట్పుట్ అంత ఇస్తుంది. ఎవరు ఎకనామిక్స్ చదివారా? ఎంతమంది ఎకనామిక్స్ చదివారు? 2. సో హౌ టు యూజ్ ద మెటీరియల్, రా మెటీరియల్. మనం ఎంత రా మెటీరియల్ని ఎంత బాగా యూజ్ చేస్తే అంత బాగా అవుట్పుట్ని ఇది శాశ్వతమైనది కాదు శరీరము అని కాకుండా మనం ఎలా పడితే అలా యూజ్ చేస్తే అవుతుందండి. అది చెప్తున్నారు ఇక్కడ. మనం ఎలా పడితే అలాగా యూజ్ చేస్తే అవదు.
ఎవ్రీ ఐటెం, ఈవెన్ దో వాచ్కి, ఫోన్కి మనం కరెక్ట్ యూజ్ చేస్తే ఇది బెనిఫిట్ ఇస్తుంది, లాంగ్ లాస్టింగ్ ఇస్తుంది. మనం కరెక్ట్గా ఫోన్కి మనం మిస్యూజ్ చేస్తే ఏమవుతుంది? మనమే నష్టపోతాం, అంతే కదా. అందుకే మనం యూజ్ చేసే బట్టి ఉంటుంది. మనం ఎలా యూజ్ చేయగలం, కరెక్ట్గా ఎలా యూజ్ చేయగలం? ఒక వస్తువుని, ఒక పదార్థాన్ని, ఒక వ్యక్తిని, మన దగ్గర ఉన్న ఆస్తిని ఏదైనా యూజ్ చేయాలంటే మనం ఎలా యూజ్ చేయగలం? పెర్ఫెక్ట్గా ఎలా యూజ్ చేయగలం? ఎవరైనా గెస్ట్ చేయండి. ఒక వస్తువుని మనం పెర్ఫెక్ట్గా యూజ్ చేయాలంటే ఇంకా ఏంటి? అదే, అది ఎలా తెలుస్తుంది? ఎలాగ మనం అదే మాన్యువల్ చెప్పారు, ఓకే. ఇంకా నెక్స్ట్ ఏమైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. మాన్యువల్ అంటే నాలెడ్జ్. మాన్యువల్ ఉంటే అది, కానీ చాలా మంది చదవంగా ఇంకో మాన్యువల్ ఉన్నది. ఇది ఎప్పుడు ఉన్నది ఏంటి? ఎప్పుడు నుంచో ఉన్నది. భగవంతుడు ఇప్పుడే లేదు, కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఇచ్చారు ఈ భగవద్గీత. ఇది ఫస్ట్ భగవద్గీత. ఏవం వివసుతో మను, సూర్యుని ఇచ్చారు భగవద్గీత కృష్ణుడు, తెలుసా? అర్జునుడికి ఇచ్చారు అనుకుంటాం మనం చాలామంది. అర్జునుడితో కేవలం 5000 years బిఫోరే ఇచ్చారు. కానీ దానికి ముందు ఈ గీత సూర్యుడికి ఇచ్చారు. సూర్యుడు ప్రత్యేకంగా కృష్ణుడి నుంచి విన్నారట, తెలుసా? సూర్యుడు తన పుత్రుడికి ఇచ్చారు, మను చెప్పారు. అతని పుత్రుడికి ఇక్షాకు. అలాగ వచ్చింది కొంత పరంపర. నాకు కృష్ణుడు చెప్పారు, ఇది నువ్వు ఈను. అతని కొడుకు చెప్పారు, అతని శిష్యులు చెప్పారు, అలా అతని శిష్యులు చెప్పారు. కానీ ఏంటి అయింది? బ్రేక్ అయిపోయింది. యోగభిష్ట అభిజాయతే, యోగభిష్ట అభిజాయతే చెప్తున్నాను. నేను చెప్పాను కానీ ఆ పరంపర నష్టం అయిపోయింది అర్జున. ఇప్పుడు నీకు కొత్తగా చెప్పుకున్నాను, నేను ఎప్పుడో సూర్యుడికి చెప్పాను, ఇది ఆ పరంపర లోపం అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఆ పరంపరని కొనసాగించడానికి మళ్ళీ నీకు భగవద్గీత చెప్తున్నాను, విను. ఇప్పుడు నీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది పరంపర. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. అయితే మనం చదివితే మన ఇతరులకి మనం ఒప్పచెప్పాలి. గురువుగారి దగ్గర నుంచి చదువుకున్నాం, గురుగారి దగ్గర నుంచి శిష్యులకు చెప్పుకుంటా, ఆ శిష్యుడు ఇంకో శిష్యులు చెప్తారు, ఇంకో శిష్యులు చెప్తారు. విధానంగా పరంపర నడుస్తుంది. అయితే ఎప్పుడైతే మనం నాలెడ్జ్ని తెలుసుకున్నామో అప్పుడు మనం కరెక్ట్గా ఒక ప్రొడక్ట్ని యూజ్ చేయగలం. అదే ఇక్కడ చెప్తున్నారు, మనం కరెక్ట్గా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. ఒకవేళ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోకపోతే మనం కరెక్ట్గాను ఈ శరీరాన్ని యూజ్ చేసుకోలేవు అని చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే హింస చేయడానికి, చంపడానికి హింస, అహింస కదా ఇది. హింస అంటే చంపడాలు, కోసుకోవడాలు, తీసుకోవడాలు హింస. ఈ హింసని మనం యూజ్ ఎలా చేసుకుంటాం? మనలో ఉన్న హింస ఉన్నది, దానికి నువ్వు యూజ్ చేసుకో, కరెక్ట్ యూజ్ చేసుకో అంటారు. ఇదేంటి? ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి నువ్వు హింసని యూజ్ చేసుకోవాలి. ఒక కత్తి ఒక దొంగ ఎలా యూజ్ చేస్తాడు, ఒక డాక్టర్ ఎలా యూజ్ చేస్తాడు చెప్పండి? వాడు యూజ్ చేసే ప్రాసెసే వేరే. దొంగ అందరికీ మర్డర్ చేస్తాడు, ఇతనికి హాని చేస్తాడు. కానీ డాక్టర్ అది యూజ్ చేసేసి ఒక శరీరానికి నయం చేసేస్తాడు. కత్తి ఒకటే, కానీ యూజ్ చేసే ప్రకారంగా చూడండి ఎలాగా. దొంగ వాళ్ళు చంపేస్తాడు శాశ్వతంగా, చనిపోయిన వ్యక్తికి బతికించేస్తాడు ఒక డాక్టర్. యూజ్ చేసే బట్టి ఉన్నదిగా. సో అలాగే నీ శరీరానికి నువ్వు యూజ్ చేసుకో కరెక్ట్గాను. దొంగ ఎందుకు దొంగ అయ్యాడంటే అది కరెక్ట్గా ఎవరు చెప్పలేపరు, ఇది దొంగతనం బాబు, ఇది అధర్మం ఉంటుంది, అది పాపం, ఇది చేయకూడదు అని చెప్పేసి అతను తెలుసుకోలేపరు కాబట్టి దొంగతనం చేస్తున్నారు. డాక్టర్ ఎంతో కష్టపడి చదువుకొని నాలెడ్జ్ సంపాదించి బాడీని అంతాను తను
ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టడీ చేసుకొని ఎక్కడ ఏదైతే వైరస్ ఉన్నదో అది కట్ చేయడం అవన్నీ తెలుసుకున్నాడు. నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ పని చేసుకున్నాడు. ఈ దొంగకి నాలెడ్జ్ లేదు, ఏ ప్రకారంగా యూజ్ చేయాలి కత్తిని తెలియదు, ఒకరికి హాని చేయడమే అని తెలుసు. సో అందుకే మనకి మనం ఎప్పుడు హాని చేయకూడదు. ఈ హింస ఇది ఉన్నది. నువ్వు క్షత్రియుడివి, నువ్వు క్షత్రియ తాలూకా కులము కరెక్ట్గా యూజ్ చేసుకుంది అంటే అధర్మాన్ని నష్టం చేయాలి. నీకు చంపమంటే నువ్వు చంపేమని చెప్పేసి చెప్పుకున్నాను, అధర్మాన్ని చంపు. అది కూడా మరేంటి, శరీరాన్ని చంపుతావు, నువ్వు ఆత్మని చంపలేవు. నా హన్యతే హన్యమానే, నువ్వు ఆత్మని చంపలేవు. సో నువ్వు కేవలం శరీరాన్నే చంపగలవు అంతే. ఎందుకంటే శరీరం ఎలాగా కూడాను ఏమవుతుంది, ఇంకా ముందు ముందు శ్లోకాల్లో ఉంటుంది ఇది. సో కృష్ణుడు కూడా అది చెప్తున్నారు ఇక్కడ ఏంటంటే ప్రభుపాద పరిపూర్లో, నీదేదైతే క్షత్రియ వంశం ఉన్నదో, నీ ధర్మం ఉన్నదో అది నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకో. నువ్వు ధర్మము ప్రతిష్ఠించు, అధర్మాన్ని నశించు, నీ వల్ల అది అవుతుంది, నువ్వు చేయగలవు అని ప్రోత్సాహం ఇస్తున్నారు. సో ఆ నాలెడ్జ్ భగవంతుడు గీతా మాధ్యములను ఇస్తున్నారు. ఇది 21 నంబర్ శ్లోకం.